వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐఎమ్ మహేందర్ రెడ్డి. మనం భారతదేశంలో ప్రముఖంగా జరిగే కొన్ని పండగల గురించి చర్చిద్దాం అనుకున్నాం. అందులో భాగంగా మనం ఈరోజు హోలీ అనే పండగ గురించి మనం చర్చిద్దాం. ఎందుకు అంటే ఈ హోలీ అనే పండగ గురించి మనం ఈరోజు చర్చించడానికి ముఖ్య ఉద్దేశం, త్వరలోనే హోలీ పండగ జరగబోతుంది ఒకటైతే, రెండు టీఎస్పిఎస్సి సిలబస్లో ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్, తెలంగాణ కల్చర్ అండ్ హెరిటేజ్ అనేటివి ఎట్లా ఉన్నాయో, ఈ కల్చర్ అండ్ హెరిటేజ్ అనే భాగంలో చూసినప్పుడు మనం ముందే మొన్న చెప్పాం, పండగలు తర్వాత ముఖ్యమైన చారిత్రక ప్రదేశాలు, జాతరల వంటివి కూడా వస్తాయన్నది. అందులో భాగంగా మనం ఈరోజు హోలీ అనే పండుగను నిర్వహిద్దాం. సో ఈ హోలీ అనే పండుగ గురించి మనం చర్చించేటప్పుడు ఈ యొక్క హోలీ యొక్క చారిత్రక నేపథ్యం ఏమిటి అన్నది తెలుసుకోవాలి. మనకున్న సమాచారం ప్రకారం కనుక చూస్తే పురాణాలలో దీనికి సంబంధించి తొలిసారిగా పేర్కొనబడింది. ముఖ్యంగా ఈ యొక్క హిరణ్యకశపుడు అని పిలువబడే ఒక రాక్షసుడు కలడు అన్నది తెలుసు మనకు. ఈ యొక్క కశపుడు అనేవాడు ఒక రాక్షసుడు అని తెలుసు. ఈయన విష్ణుమూర్తి పట్ల వ్యతిరేకతను కూడగట్టుకున్నవాడు. కానీ విష్ణుమూర్తి పైన ఈయనకు ఎందుకు అంత కోపంగా ఉంది అంటే, ఈయన సోదరుడి మరణానికి విష్ణుమూర్తి కారణం అనే నెపంతో ఈయన విష్ణుమూర్తి పైన విషం చెమ్ముతూ ఉంటాడు. విష్ణు వ్యతిరేకిగా ఉన్న ఈ యొక్క హిరణ్యకశపుడు ఇంత వ్యతిరేకంగా ఉన్న ఈయన కడుపులో చివరికి సంతానంగా ఈ యొక్క విష్ణుమూర్తి జన్మించడం జరుగుతుంది. అలా జన్మించిన విష్ణుమూర్తిని మనం ఏమన్నామంటే ప్రహ్లాదుడు లేదా భక్త ప్రహ్లాద అనే పేరుతో పిలుచుకుంటాం. ఇలా వచ్చిన ఈ యొక్క భక్త ప్రహ్లాదుడిని కారణంగా హిరణ్యకశపుడు మరణిస్తాడు. ఏంటంటే భక్త ప్రహ్లాదుడికి ఎంతగా మనం చెప్పినా, ఆయన ఎంతగా ఈ యొక్క హిరణ్యకశపుడు కానీ ఆయనకు సంబంధికులు కానీ ఈయనకి ఎన్ని విషయాలు చెప్పినా కూడా భక్త ప్రహ్లాదుడి యొక్క ప్రహ్లాదుడు విష్ణునామాన్ని స్మరిస్తూ ఉంటాడు. చివరికి విసిగెత్తిన ఈ యొక్క హిరణ్యకశపుడు అసలు నీ విష్ణుమూర్తి ఎక్కడున్నాడు అంటే ఎక్కడైనా గలవాడు, ఇందు గలడందు అందు లేడందు అనకుండా ప్రతి ఒక్క ప్రదేశంలో ఆయన యొక్క రూపమే కలదు అన్నప్పుడు ఒక కోటలో ఆయన నివాస రాజప్రసాదంలో ఒక కోటలోని ఉన్న స్తంభం పైన దాడి చేయడం, ఆ దాడి నుంచి ఈ యొక్క సింహరూపంలో నరసింహావతారంలో రావడం, వచ్చి ఈ యొక్క హిరణ్యకశపుడిని వధించడం అనేది జరుగుతుంది. దీనికి పగగా హిరణ్యకశపుడి కూతురు హోళిక అనేటావిడ ఈ యొక్క తండ్రి మరణానికి కారణమైన సోదరుడే అయినప్పటికీ కూడా వరుసకి ఆ ప్రహ్లాదుడి పైన పగ తీర్చుకోవాలని బయలుదేరుతుంది. ఆ హోళిక బయలుదేరిన ఆవిడ పగ తీర్చుకునే క్రమంలో హోళిక తను ఈ యొక్క అగ్నిలో ఆహుతి అవుతుంది. ఈ అగ్నిలో ఆహుతి అవడాన్నే మనం ఏమంటామంటే, ముఖ్యంగా ఈ యొక్క ఆ రోజు రాత్రి హోలీ మంటలలో చెత్తా చెదారాన్ని ఏదైతే కాలుస్తామో దాని ప్రతీకగానే మనం చెప్పుకోవచ్చు. ఎవరికి? హోళిక యొక్క మరణానికి ప్రతీకగా మనం జరుపుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ తర్వాత ఈ యొక్క రాక్షస సంహారం జరిగింది కాబట్టి నెక్స్ట్ డే రోజు ప్రజలందరూ ఉత్సవంగా రంగులను చల్లుకుంటూ చేసుకునే పండగనే హోలీ అంటాం. అందులో ముఖ్యంగా మోదుగు పూలతో తయారు చేసిన ఈ యొక్క రంగులతోటి ఆ రోజు రంగులు ఆడుకునేవారు. అంటే న్యాచురల్ కలర్స్ తోటి. ఆధునిక కాలంలో అది లోపించింది అనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పటికి కూడా మనం ఆధునిక కాలంలో కూడా న్యాచురల్ కలర్స్ తోటి ఆడుకొని ఆరోగ్యం కాపాడుకోవడం ముఖ్యమని చెప్తాం. రెండవది వచ్చేసి ఈ హోళీని కొన్ని ప్రాంతాలలో బసంతోత్సవము అనే పేరుతో పిలుస్తారు. వాస్తవంగా ఇది వసంతోత్సవము కానీ దీన్ని బసంతోత్సవం అంటారు. కారణం ఏమిటి అని అంటే, బెంగాలీలు ముఖ్యంగా ఈ యొక్క బంగ్లాదేశ్ వాళ్ళు వా పలకడం రాక దాన్ని బసంతోత్సవం అనే పేరుతో పిలుస్తారు. ఇది ఒకటి. సో ఈ హోలీ పండుగను అందరికీ మీకు శుభాకాంక్షలు చెప్తూ మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ను ముగిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. వి విల్ మీట్ విత్ నెక్స్ట్ వీడియో.